నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మైగ్రేన్ ఎందుకు వస్తుందో తెలుసా? ఎలాంటి లక్షణాలను మైగ్రేన్ అంటారో తెలుసా? ఎస్, ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మైగ్రేన్ అంటే సాధారణ తలనొప్పి కాదు, ఇది నరాల సమస్య. ముఖ్యంగా మెదడులోని రక్తనాళాల మార్పులు, నరాల సెన్సిటివిటీ వల్ల వస్తుంది. అదే విధంగా జెనెటిక్ కారణాలు, ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, ఎక్కువ సేపు స్క్రీన్ టైం, కొన్ని ఫుడ్స్, చీజ్, చాక్లెట్, కాఫీ ఇవన్నీ కూడా మైగ్రేన్ ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా వీటి లక్షణాల గురించి తీసుకున్నట్లయితే తల ఒకవైపు తీవ్ర నొప్పి రావడం, కళ్ళ ముందు మసకగా చూపు లేదా వెలుతురును తట్టుకోలేకపోవడం, వాంతులు, గట్టి శబ్దాలు, వెలుతుర్ల వల్ల నొప్పి పెరగడం, కొన్నిసార్లు చేతులు, ముఖం నిస్పృహగా అనిపించడం. మైగ్రేన్ వస్తే వెంటనే ప్రశాంతమైన చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. తరచుగా వస్తుంటే డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ అవేర్నెస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.